హే గాయ్స్, ఈ రోజు వీడియోలో మనకైతే చాలా ఆడియన్స్ మనకు అడిగిన విషయం ఏంటంటే, అన్న లాంగ్ వీడియోస్కి వ్యూస్ అనేది వస్తలేవు. 10, 20, 30, 40 దాటలేవు సార్, ఎందుకు అని అడుగుతున్నారు. సో చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో, ఎందుకంటే మీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అయితే మీరు బూస్ట్ చేయాలి. ఇప్పుడు షార్ట్ వీడియోకి ఎలా బూస్ట్ చేస్తున్నామో లాంగ్ వీడియోకి కూడా అలాగే బూస్ట్ చేయాలి. బూస్ట్ చేస్తే బూస్ట్ ఎలా చేయాలి సంథింగ్ మీకు అయితే 2 స్టెప్ అయితే చెప్తాను. ఆ 2 స్టెప్ అయితే మీకు ఫాలో అవ్వండి. కంపల్సరీ మీ ఆల్గోరిథం అనేది పెరుగుతుంది, మీ ఆడియో రిటెన్షన్స్ కూడా పెరుగుతుంది. కంపల్సరీ మీకు వితిన్ 2 days ఆఫ్టర్ అనేది మీకు వ్యూస్ ఎలా వస్తాయో చూడండి. సో ఈ టిప్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి. మీకు ఈ 2 టిప్స్ అయితే చెప్తున్నాను. ఈ 2 టిప్ కంపల్సరీ ఫాలో అవ్వండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అన్నమాట. ఎలా అది ఫాలో కావాలి కంపల్సరీ అయితే మీకు చెప్తాను. ఆ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి 10, 20, 30, 40 కన్నా ఎక్కువ దాటం. సో ఇప్పుడు ఈ రీసెంట్ కొత్త వచ్చిన క్రియేటర్ చూడండి, వాళ్ళు ఎంత మంచిగా అప్లోడ్ చేస్తున్నారు కానీ వ్యూస్ వస్తలేవు. ఎంత వస్తున్నాయండి? 7, 8, 9, 10 ఇట్లా 10 కన్నా ఎక్కువ వ్యూస్ దాటలేవు. ఎందుకు? వాళ్ళ నోటిఫికేషన్ అయితే అందరికైతే వెళ్తున్నచ్చు మేబీ. సో ఇప్పుడైతే కొత్తగా ఉన్న వాళ్ళకైతే వెళ్ళదు, ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు నోటిఫికేషన్ అయితే పంపరు. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకైతే పంపరు అన్నమాట. కొద్ది 1 month 2 month ఇట్లా అయిన వాళ్ళకైతే కొంచెం నోటిఫికేషన్లో పంపుతారు అన్నమాట, ఇంప్రెషన్ పంపుతారు అన్నమాట. ఇంప్రెషన్లో పంపితే కొంచెం వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాకపోతే కానీ మన కొత్త క్రియేటర్స్కు క్లిక్ చేసి చూడాలన్నమాట. సో అలా క్లిక్ చేసి చూడాలంటే మనం ఏం చేయాలి? సో ఈ 2 స్టెప్ అయితే ఫాలో అవ్వండి కంపల్సరీ. ఈ ట్రిక్ అన్నమాట కంపల్సరీ అయితే మీరు బూస్ట్ చేసి మీరు వ్యూస్ పెంచుకోండి అన్నమాట. ఆ 2 బూస్ట్ ఎలా చేయాలి మీకు అయితే ఇప్పుడు స్క్రీన్ టికాలు అయితే చూపిస్తాను. అప్పటి వరకు అయితే మన ఛానల్కు కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. సో ఇలా మీకు చెప్తున్న కంపల్సరీ అయితే మనకు లైక్ ఇస్తలేరు ఫ్రెండ్స్. ఎందుకు లైక్ ఇస్తలేదు అనేది నాకైతే క్వశ్చన్ ఉంది. సో లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తే మన వీడియో అనేది కొంత ఆడియన్స్కి అయితే రీచ్ అవుతుంది. లైక్ ఇవ్వండి. మీరు చూడండి ఈ ట్రిక్ ఎలా యూజ్ అవుతుందో చూడండి ఒకసారి అయితే. సో ఒకసారి లైక్ అయితే ఇవ్వండి అన్నమాట. ఓకే, సో స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి. సో నా ఛానల్ చూడండి. సో ఇక్కడ కంటెంట్లో వెళ్ళి చూపిస్తాను. కంటెంట్లో చూడండి, యాక్చువల్లీ ఇక్కడ చూడండి. సో నేను ఆల్మోస్ట్ యూట్యూబ్ ఒక టిప్ ఏంటంటే, మీరు ఓన్లీ ఒకటే కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూడండి వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్తే ఇక్కడ చూడండి ఎంత రీచ్కి వెళ్తే, ఇక్కడ రీచ్కి వెళ్తే చూడండి ఎంత పంపిండండి. ఇంప్రెషన్ 5.6 పంపిండ్రు. 5.6 అయితే కంపల్సరీ పంపిండు, ఎందుకంటే అంత పంపిండ్రు అన్నమాట. సో మనకు వ్యూస్ ఎంత వచ్చినాయి చూడండి, 308 వ్యూస్ వచ్చినాయి. సో 308 వ్యూస్ వచ్చినాయి. సో అంతమందికి అయితే 308 మెంబర్స్కి అయితే నచ్చింది అన్నమాట వీడియో. సో మనం ఎలా బూస్ట్ చేయాలి? ఇంకొకటి విషయం అంటే ఇక్కడ చూడండి, బ్యాక్ వద్దాం, యూట్యూబ్లో వెళ్ళండి. యూట్యూబ్లో వెళ్తే ఇక్కడ చూడండి. సో మీరు అప్లోడ్ చేసిన వెంటనే, సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్కి వెళ్ళండి. ప్లస్ సింబల్కి వెళ్తే వీడియో ఉంది కదా, వీడియో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని వెంటనే అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన టైటిల్, డిస్క్రిప్షన్ ఆల్మోస్ట్ అన్నీ చేసేయండి. అన్నిస్ట్లో పెట్టి అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన వెంటనే ఇక్కడ నేను అప్లోడ్ చేసి చూపిస్తానని ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అప్లోడ్ చేసిన వెంటనే అన్లిస్ట్లో పెట్టి అప్లోడ్ చేసేయండి అనమాట. అంతా అయిపోయిన తర్వాత, సో అన్ని ఫిలప్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే అన్లిస్ట్లో పెట్టి మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేసినారో అది టైమింగ్ పెట్టుకోండి. టైమింగ్ ఎట్లా పెట్టుకోవాలా మీకైతే ఇంకొక నెక్స్ట్ వీడియోలో తీస్తాను. సో ఇప్పుడైతే లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి, సో అలా టైమింగ్ పెట్టిన తర్వాత అన్లిస్ట్లో పెట్టిన తర్వాత మీరు పబ్లిక్ చేస్తారు. వితిన్ పబ్లిక్ చేసిన వెంటనే ఏం చేయాలంటే, పబ్లిక్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఇక్కడ బ్యాక్ వచ్చేయాలా. సో బ్యాక్ వచ్చిన తర్వాత వైట్ లిస్ట్లో వెళ్ళిపోయి మీరు ఏదైతే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇక్కడ ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో అనేది ఇక్కడ షేర్ బటన్ ఉంది, ఇక్కడ చూపిస్తా. జస్ట్ మీకు కావాలంటే ఇక్కడ చూపిస్తాను. ఈ షేర్ బటన్ ఉంది కదా, ఈ షేర్ బటన్ క్లిక్ చేయండి. షేర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్ ఉంది కదా, ఇక్కడ వాట్సాప్, ఈ వాట్సాప్కి ఒక వేసి మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్రెండ్స్కి ఒక 5 మెంబర్స్కి సెండ్ చేయండి. మీ 5 మెంబర్స్కే సెండ్ చేయండి, ఎక్కువ సెండ్ చేయకండి. 5 మెంబర్స్కి సెండ్ చేసి చెప్పి ఉండండి. మీ 5 మెంబర్స్కి అంటే మీ ఫ్రెండ్స్కి 5 మెంబర్స్కి చెప్పి ఉండండి. అంటే నేను ఇట్లా వీడియోస్ సెండ్ చేస్తున్నా, ఈ టైంలో కంపల్సరీ ఫుల్ వాచ్ చేయండి అని కంపల్సరీ 5 మెంబర్కి చెప్పండి. సో వితిన్ మీకు 5 మెంబర్స్కి సెండ్ చేసిన తర్వాత, ఎగ్జాంపుల్ చెప్తాను, సెండ్ చేస్తాను. సో సెండ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ వితిన్ 1 minute ఇప్పుడు మనకు 5 minutes వీడియో ఉందనుకోండి, 5 minutes వీడియోని వితిన్ 5 minutesలో చూసేయాలా. అప్లోడ్ చేసిన 5 minutesలో చూసేయాలా. వాళ్ళు చూసిన తర్వాత మనకు ఇంప్రెషన్ దిస్ యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే, వితిన్ అప్లోడ్ చేసిన వెంటనే ఇతని వీడియో 5 members చూసిర్రు అని అయితే యూట్యూబ్ వాళ్ళకి ఏమవుతుంది అంటే, కొంచెం ఇందులో వీడియోలో ఏమైతే ఉందో డిఫికల్ట్గా ఏమైతే అంటే ఇతను చాలా మంచిగా అప్లోడ్ చేసి ఉండొచ్చు అని మేబీ ఏం చేస్తారంటే ఇంప్రెషన్ ఎక్కువ మందికి పంపుతాడు అనమాట, ఎక్కువ పీపుల్కి పంపుతాడు అనమాట అట్లా. సో అదొక టిప్ అయిపోయింది. సో అట్లా
కంపల్సరీ డైలీ కంపల్సరీ చేయండి. సో ఇప్పుడు ఈ 5 మెంబర్స్ ఈరోజు పంపిండ్రు అనుకోండి, నెక్స్ట్ ఇంకొక 5 మెంబర్స్కి పంపండి. సో లేదా అదే 5 మెంబర్స్కి పంపేది ఉంటే వేరే మెయిల్ ఐడితో చూడండి అని చెప్పండి. అట్లా చేయండి. నెక్స్ట్ ఇంకొక విధం చెప్తాను. ఇదైతే మీకు ఫ్రెండ్స్ లేకపోతే చూడండి, కొందరికైతే ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో కొందరికి ఫ్రెండ్స్ ఉన్నా ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ తీసుకోరు. అలా కూడా ఉంటుంది. అంటే ఇది గోలా ఏంటి అనేది కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట. సో మన ఫోన్లో మనమే ఎలా చూసుకోవాలా అది కూడా ఒక ట్రిక్ అన్నమాట. ఆ ట్రిక్ ఎలా అంటే కదోటి యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ఈ ప్రొఫైల్కి క్లిక్ చేయండి. ఈ ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రోల్ చేస్తే టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో అనిపిస్తుంది కదా, టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఓకే వేసుకోండి. ఈ టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఓకే వేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొస్తుంది, సర్చ్ యూట్యూబ్ వస్తుంది, ఇక్కడ సర్చ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సర్చ్ వస్తుంది. ఈ సర్చ్కి ఓకే వేసుకోండి. సర్చ్కి ఓకే వేస్తే ఇక్కడ చూడండి, మీరు మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో సార్ ఇక్కడ చూడండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఉంది. అదైతే శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్. సో సర్చ్ చేస్తాను. ఇక్కడ చూడండి కింద వస్తుంది నా ఛానల్ అయితే. సో ఇక్కడ చూడండి నా ఛానల్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఏం చేయాలంటే ఇక్కడ వీడియోస్లో వెళ్ళి ఫస్ట్ ఇట్లా వాచ్ చేసేయాలి. ఇట్లా వాచ్ చేయండి. ఎన్నిసార్లు వాచ్ చేయాలా? ఫుల్ వాచ్ చేయండి. యూట్యూబ్ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఈ టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఓకే వేసుకున్నాం కదా, యూట్యూబ్ వాళ్ళు కనిపెట్టలేరు. అంత ఫ్రీ అన్నమాట. ఇది మనం డైరెక్ట్ యూట్యూబ్లో చూస్తలేం కదా, ఆ టర్న్ ఆన్ ఇన్కాగ్నిటోలో చూస్తున్నాం కాబట్టి. సో కంప్లీట్గా 5 టైమ్స్ చూడండి. 5 టైమ్స్ చూసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. 5 టైమ్స్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. 5 టైమ్స్ చూసి సో ఇటు తీసి 1 టైం అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకసారి ఏం చేయాలంటే అలాగే చూడకండి, ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఏం చేయాలంటే శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఇక సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇంకా నా ఛానల్ నేమ్ వస్తుంది. ఇక్కడ చూడండి, సెర్చ్ చేస్తే ఇక సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెర్చ్ చేసి ఇక్కడ వీడియోస్కి వెళ్ళి ఇంకా సేమ్ చూడండి అన్నమాట. ఎన్నిసార్లు చూస్తారు? ఒక 5 టైమ్స్ చూడండి. 5 టైమ్స్ చూసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఆఫ్ చేసేయండి. ఎందుకంటే మేము చూసేసినాం కదా, మన పని అయిపోయింది కదా. ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, జస్ట్ వైట్ లిస్ట్లోకి వెళ్ళిపోండి. మీకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయో వితిన్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయితే మనకు వ్యూస్ అయితే రావు. 3 అవర్స్ ఆఫ్టర్ మీకు వ్యూస్ చూసుకోండి ఎలా ఇంప్రెషన్ పంపుతారు. సో ఇక్కడ మీకు వ్యూస్ వచ్చేది రాది డిఫికల్ట్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీకు ఇంప్రెషన్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ రీచ్కి వెళ్ళండి. రీచ్కి వెళ్తే ఇక్కడ 4.2K నాకు ఇంప్రెషన్ పంపారు. అంటే 4200 మందికి ఇంప్రెషన్, అంటే వాళ్ళ దగ్గరికి నా వీడియో పంపినరు అన్నమాట. మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అంటే 4200 మంది దగ్గర పంపితే నాకు ఎంతమంది చూసిండ్రు ఇక్కడ చూడొచ్చు. ఎంతమంది చూసిండ్రు అంటే 107 మంది చూసిండ్రు. అంటే 107 పీపుల్స్ చూసిండ్రు అనమాట. అట్లా సో కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు. సో మీకు ఇక్కడ రీచ్కి వెళ్తే 102K పీపుల్స్ దగ్గర పంపకపోతే మీకు ఓన్లీ కొత్త క్రియేటర్ చూడండి 10, 20, 30 మందికి పంపుతారు, ఎక్కువ మందికి పంపరు. సో ఇప్పుడు ఏదైతే మీరు బూస్ట్ చేసినారో ఆ బూస్ట్ చేసిన వెంటనే అంటే ఇలా పంపుతారన్నమాట. ఇక చూడండి ఇలా పంపుతారన్నమాట. కంపల్సరీ 4.2, 4K, 2K, 3K ఇట్లా కంపల్సరీ పంపుతారు. అలా పంపిన తర్వాత కొందరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా, పంపిన తర్వాత కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉంటుంది. చూసి ఏం చేస్తారంటే తమిళకి క్లిక్ చేస్తారన్నమాట. అట్లా కంపల్సరీ మీరు బూస్ట్ చేయండి. ఇలాంటి బూస్ట్ ఎవరు చెప్పరు, కంపల్సరీ అయితే మీరు బూస్ట్ చేయండి. సో మీకు కంపల్సరీ వ్యూస్ వస్తాయి. మీకు ఇక్కడ ఇంప్రెషన్ పెంచాలా, ఎంత ఉంది 4.2K ఉంది. సో మీకు ఇట్లా ఇంప్రెషన్ మీకు వెళ్తే మీ వీడియో అనేది కంపల్సరీ వైరల్ అవుతుంది. ఇది ఒక కంపల్సరీ గుర్తు చేసుకోండి. మీ ఛానల్కి వ్యూస్ కంపల్సరీ వస్తాయి. బూస్ట్ చేసి చూడండి అన్నమాట. ఇది ఈ 2 టిప్స్ అన్నమాట. కంపల్సరీ అయితే ఈరోజు చెప్పాను. ఇలాంటి టిప్స్ అయితే నేను కంపల్సరీ తెస్తాను. కొందరు అయితే నాకు అడిగినారు, అన్న వ్యూస్ అయితే వస్తలేవు, కొన్ని చాలా ట్రై చేస్తున్నా కానీ వ్యూస్ వస్తలేవు, ఏం చేయాలని అడుగుతున్నారు. సో ఇలా చేసి చూడండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. తప్పకుండా మీకు వ్యూస్ వస్తాయి అనమాట. సో ఇంతవరకు మీరు వీడియో చూసే ఉంటారైతే మనకు కంపల్సరీ లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.